గురువారం గురువు సంబంధమైనటువంటి పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మా పిల్లలు బాగా చదవడం లేదండి, చదువు వల్ల బాగా వెనకపడిపోతున్నారండి. అట్లానే గురువు అంటే సామాన్యంగా అందరూ పిల్లల మీద నెట్టేస్తూ ఉంటారు. గురువు అంటే ఒక జ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి వాడు. మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదం చేసి మన జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే గ్రహాల్లో ఏమో గురువు, ప్రత్యక్షంగా అయితే గురువులు. చక్కగా మనకు విద్య నేర్పించిన వాళ్ళు కావచ్చు, మార్గదర్శకంగా ఇచ్చేవాళ్ళు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ గురువుల కిందకే వస్తారు. అయితే ఆ గురువులతో సాంగత్యం మనం చేయలేకపోతున్నాం, చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాం, మన పిల్లలు కూడా బాగా చదవడం లేదు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడా లేదా ఒక్కసారి మీరు చూసుకోండి. బలంగా ఉన్నాడనుకోండి అన్ని కార్యాలు అలా నడిచిపోతూ ఉంటాయి. చదువు మీద శ్రద్ధగా లేదు, సరైనటువంటి చదువులోనే అశ్రద్ధ కలగడం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి 9th క్లాస్ వరకు ఆడుతూ పాడుతూ చదివి 10th క్లాస్ చాలా ఉపయోగం. అలాంటి చోట అశ్రద్ధ కలిగిస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమిటో ఒక్కసారి చూసుకోండి. ఈ పరిహారం చేయండి, తప్పకుండా విద్యల్లో ముందుకు వెళ్తారు. అది ఏదైనా కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, లేదా వేద విద్య కావచ్చు, స్మార్త విద్య కావచ్చు, మంత్రోపదేశం కావచ్చు, ఏ విద్యలనైనా సరే మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అంటే మీకు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు అంటే ప్రత్యేకించి చెబుతున్నాను, గ్రహాల్లో బృహస్పతి మనల్ని బయట నడిపించేటువంటి వాళ్ళు మాత్రమే గురువులు. ఆ విధంగా గురువు యొక్క చక్కటి పరిష్కారంలో గురువారం పూట నియమంగా ఉండడం, అట్లానే గ్రహాల్లో బృహస్పతి అనేటువంటి గ్రహం దగ్గర చక్కగా ఆవు నేతితో దీపం పెట్టడం, 16 ప్రదక్షిణాలు చేయడం లేదా 48 ప్రదక్షిణాలు చేయడం. అదేవిధంగా మీకు ఇప్పుడున్నటువంటి పురాతన దేవాలయాల్లో కానీ కొత్తగా నిర్మించినటువంటి దేవాలయాల్లో కానీ దక్షిణామూర్తి అనేటువంటి స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారి దగ్గర దీపం పెట్టడం, చక్కగా ఆయనకి ఒక శనగల మాల, మనకి శనగలు దొరుకుతాయి నవధాన్యాల్లో, ఆ శనగలు బాగా నానబెట్టి బాగా మెత్తగా వచ్చిన తర్వాత ఒక సూది తీసుకొని చక్కగా ఆయనకి సరిపడేటువంటి ఒక 108 శనగలు అనుకోండి, అవి ఒక మాలగా తయారు చేసి ఆయనకి సమర్పణ చేయడం. బాగా నానబెట్టినటువంటి శనగలు కానీ ఉడికించినటువంటి శనగలు కానీ దక్షిణామూర్తికి నివేదన చేసి ఆ కొస్త ప్రసాదంగా తీసుకోవడం. ఒక అరిటాకు వేసి ఆ ధాన్యం అంతా పోసి ఆవుకి సమర్పణ చెయ్యండి. ఇలా ఎన్ని రోజులు? 16 వారాలు. ఎప్పుడైతే ఈ దక్షిణామూర్తికి దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయడం, గురువు దగ్గర కూడా దీపం పెట్టడం, అట్లానే ఈ శనగల మాల వేయడం, అదేవిధంగా ఆ నైవేద్యం పెట్టినటువంటి శనగల్ని కాస్త ప్రసాదంగా తీసుకొని ఈ శనగలను తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడే దారిలో ఉన్నటువంటి గోమాతకు చక్కగా ఒక అరిటాకు వేసి ఆ అరిటాకు మీద ఈ ధాన్యం అంతా కూడా పోసి కాస్త బెల్లం కూడా కలిపి పెట్టండి. ఆ అమ్మవారు స్వీకారం చేస్తుంది. ఎప్పుడైతే గోవు ఆ ధాన్యం స్వీకారం చేస్తుందో మన యొక్క గురువు యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది. గురువారం పూట కాస్త జాగ్రత్తగా నియమంగా ఉండడం చేత చక్కటి మంచి గురువులు మనకు మార్గదర్శకంగా నిలుస్తారు. అత్యుత్సాహంతో బాగా చదవడం కానీ, విశేషంగా విద్యలో ముందుకు వెళ్ళడం కానీ, చక్కటి విద్యా రాణింపు చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం చేత మీరు అనేకమైనటువంటి విద్యల్ని కూడా ప్రసాదితం చేసుకోగలరు. అందరూ ఈ యొక్క పరిహారాన్ని పాటించి చక్కగా బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మీకు ఈ పరిహారాన్ని తెలియజేస్తూ ఉన్నాను. శుభం భూయాత్.